నవీన్, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా రాయలసీమ కావచ్చు, నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఈ మూడు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ తాగునీటిని, సాగునీటి స్థిరీకరణ కోసం అని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టును, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ మొత్తం ప్రాంతాల ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలు చాలా వరకు తీర్చగలుగుతామనే విశ్వాసం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో మిగతా జీవనదులు ఏవైతే ఉన్నాయో దక్షిణ భారతదేశంలో అన్ని జీవనదుల్లో కూడా నీటి ఎద్దడి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా జలాలపై భారీ ఎత్తున ఒత్తిడి అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క గోదావరి జలాల్లో మాత్రం 2842 టీఎంసీల నీరు వృధాగా ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో కలిసిపోతుందని గత 10 ఏళ్లుగా ఈ విధంగా జరుగుతున్నట్టుగా వాప్కోస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ ఇప్పటికే అంచనా వేసింది. కాబట్టి ఇలా వృధాగా సముద్రంలో కలిసిపోతున్న జలాలను తీసుకుని పోలవరం కుడికాలువ ద్వారా అక్కడి నుంచి మరలా కృష్ణానదిలోకి, కృష్ణానది నుంచి బనకచెర్ల వరకు కూడా మొత్తం 3 దశల్లో ఈ మొత్తం నీటిని తరలించి 200 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటాం. దానిలో మొత్తంలో ఇక మిగిలిన జలాలు ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చాలా వరకు సాగునీటి ప్రాజెక్టులు ముందుగా నిర్మించి తర్వాత అనుమతులు తీసుకున్న కొన్ని ఉంటే ఇంకా అనుమతులు రాని ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దెబ్బలాడుకుంటే లేదా ఈ విధంగా నీటి కోసం పోరాటాలు చేసుకుంటే ఉపయోగం లేదు. కలిసి సమంగా నీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి పదే 2-3 మీడియా సమావేశాల్లో కూడా ప్రధానంగా ప్రస్తావించారు. రేపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. అయితే తెలంగాణ నుంచి ఇప్పటివరకు కూడా సానుకూలమైన స్పందన వచ్చినట్టుగా ఏం కనిపించడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో కలవడంతో పాటు రేపు మధ్యాహ్నం 2:30 సమయంలో ఈ సమావేశానికి హాజరవడానికి ఆయన పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల అజెండాలను కూడా ఇమ్మని సిఆర్ పాటిల్ చెప్పిన నేపథ్యంలో బనకచెర్ల ఏకైక ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ పంపించింది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని తెలంగాణ తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే బనకచెర్ల విషయంలో ఏక ఎజెండా ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఏమాత్రం సుముఖంగా లేదని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కూడా 3 దశల్లో చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. గోదావరి వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీలు చొప్పున, అంటే 100 రోజులు గోదావరిలో వరద ఉంటుందని ఒక అంచనా ఉంది. దానికి సంబంధించి 200 టీఎంసీలు తీసుకుంటే కనుక పోలవరం కుడికాలువ నుండి కృష్ణానదిలోకి, అక్కడి నుండి నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి వాటర్ను తీసుకోబోతున్నారు. అక్కడి నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు ఈ నీటిని తరలించి అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతానికి, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో ఎక్కడైతే నీటి ఎద్దడి ఉంటుందో ఆయా ప్రాంతాలకు తరలించడం ద్వారా రాష్ట్రం మొత్తం సుభిక్షంగా చేయొచ్చు. ఇది లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చెబుతున్న నేపథ్యంలో దీనిపైన ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. ఇది నా మానస పుత్రిక, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ఒకవేళ నిధుల సమస్య 82,000 కోట్ల రూపాయల వరకు కూడా దీనికి ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇంత ఖర్చు తట్టుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదు కాబట్టి అవసరమైతే పీపీపీ మోడల్లో కూడా ముందుకు వెళ్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పి దీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పలుమార్లు ఇచ్చారు. అటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కలిసి రావాలి, 2 రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. కాబట్టి రేపు జరిగే మీటింగ్లో ఖచ్చితంగా బనకచెర్ల ప్రధాన ఎజెండాగా ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం తన వాదనను అయితే వినిపించేందుకు సిద్ధమవుతుంది. అయితే తెలంగాణ వైపు నుంచి ఎవరు వస్తారా లేదా అనేది ఇంకా సంశయంగా ఉంది. కొద్దిసేపటి క్రితం రాసిన లేఖను బట్టి చూస్తే కనుక ఆ ప్రభుత్వం అంత బనకచెర్ల ఏకైక ఎజెండాగా మాట్లాడాలంటే సుముఖత వ్యక్తం చేయనట్టుగా మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నవీన్ గారు, అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి నిపుణుల కమిటీ ఇప్పట్లో అనుమతులు ఇవ్వలేము అని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసింది. సో మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల విషయంలో చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా బనకచెర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో ఈ నేపథ్యంలో చాలా సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో దేశ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో రేపు ఏమైనా మధ్య మార్గంగా ఏదైనా పరిష్కారాన్ని కానీ ఏదైనా ఫార్ములాను కానీ రేపు ఈ అపెక్స్ కమిటీలో ఆయన ప్రస్తావించేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా సానుకూలంగానే ఉన్నారు. బనకచెర్ల కనుక నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఈ గోదావరి వరద జలాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో, అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా నీరు లభిస్తుంది గోదావరిలో. కాబట్టి ఆ నీటిపైన కూడా అవసరమైతే ప్రాజెక్టులు నిర్మించుకున్న ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోండి అని కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది. అంటే
తెలుగు రాష్ట్రాలకు అమికబుల్ సొల్యూషన్తో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇదే ఉద్దేశాన్ని అక్కడ వ్యక్తం చేయబోతున్నారు. అంటే గడిచిన దశాబ్దాలుగా అనేక ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ముఖ్యంగా కృష్ణాలో కూడా చాలా ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య వివాదాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ బనకచర్ల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చాలా సానుకూలంగా ముందుకు వస్తున్న నేపథ్యం. కాబట్టి దీన్ని ఉపయోగించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ఏదైతే డిస్ప్యూట్స్లో ఉన్నాయో ప్రాజెక్టులు కానీ లేదా సాగునీటి వనరులు కానీ వీటన్నిటిని కూడా సరిచేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే అంటే కనుక అన్నిటికీ కూడా దాదాపు 100% విషయంలో సానుకూలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ విషయంలో అనేది ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి మీడియా సమావేశాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా సానుకూలమైన వైఖరి బనకచర్లకు తెలంగాణ ఓకే అంటే కనుక తెలంగాణ ప్రభుత్వం ఓకే అనుకుంటే కనుక అక్కడ రాజకీయ కారణాలతో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అక్కడ ఉన్న పార్టీలను వ్యతిరేకిస్తున్నాయి తప్పించి ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా బనకచర్ల ప్రాజెక్టు అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప నష్టం ఉండదనే అభిప్రాయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం